అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో రాగులను మొలకలెత్తిచ్చి పిండి ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. అట్లాగే ఆ పిండితోటి 2 రెసిపీలు కూడా చేసి చూపిస్తాను. కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువే గానీ ఒక్కసారి గిన చేసి పెట్టుకున్నామనుకోండి ఆ రాగి పిండిని అట్లా దాదాపు 2 నెలలు నిలవ పెట్టుకోవచ్చండి. అన్ని రకరకాలు చేసుకోవచ్చు. దాంతోటి రాగి జావ చేసుకోవచ్చు, రాగి సూప్ చేసుకోవచ్చు, దోసలు చేసుకోవచ్చు, ఇట్లా రొట్టెలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చండి. దానికోసం రాగుల్ని ఇన్ననేం లేదు, తీసుకొని బాగా కడిగి ఒక 15 గంటలు నానబెట్టాలండి. 2, 3 సార్లు కడగాలి బాగా. నానబెట్టిన తర్వాత 15 గంటలు ఒక క్లాత్ తీసుకొని అవన్నీ వేసి గట్టిగా మూట కట్టి మళ్ళీ 15 గంటలు వదిలేసేయాలి అట్లనే. వాటి మీద అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలండి. ఆ మూట మీద ఆ గింజలు తడి ఆరకూడదు. అప్పుడు బాగా వస్తాయి అన్నమాట మొలకలు. ఇంకా 15 గంటల తర్వాత తీసి చూస్తే ఇట్లా బాగా వస్తాయండి మొలకలు. వీటిని ఏం చేయాలంటే ఎండలో ఎండబెట్టకూడదు. ఎండలో ఎండబెట్టకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద కానీ ఎక్కడన్నా ఒక 2 రోజులు కనుక అట్లా పరిచి వదిలేసామంటే బాగా ఎండుతాయండి అసలు. మనకి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంక వీటిని మనము బాండీలో సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు అంతేనండి సిమ్లో పెట్టుకొని మనము చేత్తో పట్టుకుంటే వేడిగా ఉండేది అంతవరకు వేపుకోవాలి. సరిపోతుంది. కొంచెము మంచి స్మెల్ కూడా వస్తుంది మనం తీసుకోవటానికి. ఇంక ఈ విధంగా అన్నీ వేపి పెట్టుకోవాలండి. ఇవైతే కొంచెం ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉన్నా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చాలా ఉపయోగం అండి మనకి. పట్టిన తర్వాత వేపిన తర్వాత ఒక అరగంట వదిలేసేయండి వేడంతా తగ్గేదాకా. తర్వాత మిక్సీ జార్ తీసుకొని నేను ఇంట్లోనే వేసానండి, మరైనా పట్టించుకోవచ్చు. రాగులు మొత్తం ఈ విధంగా పిండి చేసి పెట్టుకోవాలండి. ఇంక దీన్ని ఒక గంట సేపు బాగా వేడి తగ్గేదాకా ఆరనిచ్చి ఇంకా ఏదన్నా జార్లో కానీ డబ్బాలో కానీ పోసి పెట్టుకోవటమేనండి. ఇంక దీనితోటి పట్టిన తర్వాత నూక మిగిలిందండి. ఇది మనం ఈ నూక వేస్ట్ కాకుండా నేనేం చేశానంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపినవి కొద్దిగా అవి కూడా కోర్స్గా మిక్సీ వేసి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో లైట్గా వేపి ఒక 2 నిమిషాలు. ఇంకా తర్వాత అది వేపిన తర్వాత ఈ మిగిలిన నూక ఉంటుంది కదా, ఇంకా అది కూడా వేసి ఒక 2 నిమిషాలు వేపానండి. అసలు ఈ స్వీట్ ఎంత టేస్ట్గా ఉందోనండి. దీని పేరు కూడా నాకు తెలియదు. దీన్ని వెంట రాగి పిట్టు అంటారంట, తర్వాత తెలిసింది నాకు. తర్వాత దీంట్లోకి తీపి సరిపోయేంత బెల్లం వేసుకోవాలండి. ఒక 125 గ్రాములు వేసి బాగా కలిపి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసి కొద్దిగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేసి ఇంకా ఆపేసానండి స్టవ్. ఇంకా తర్వాత తీసి బౌల్లోకి తీసుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుందండి. ఇది అది వేస్ట్ అయిపోద్ది అన్నట్టుగా చేసినందుకు ఇదే చాలా బాగుంది. ఇంకా తర్వాత రెండో రెసిపీ ఏంటంటే ఒక ఓట్స్ ఒక కప్పు తీసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకొని ఇంక ఇది ఒక బౌల్లో వేసుకొని రాగి పిండి కూడా ఇంకా నేను ఇంకా అది తీసుకున్నంత కప్పుతోటి 1.5 కప్పు తీసుకున్న రాగి పిండి, అంటే ఒక 200 గ్రాముల దాకా ఉంటుంది. తీసుకొని ఒక క్యారెట్ దీంట్లోకి వేసుకోవడానికండి కలపటానికి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు, సాల్టు వేసుకొని కోర్సుగా, అంటే మరీ మెత్తగా కాకుండా కోర్సుగా కలిపి పెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో వేసి కలుపుకోవటమేనండి. అయితే కొంచెం బాగా లూజుగా కలుపుకోవాలి పిండిని. ఎందుకంటే మనం ఓట్స్ పిండి వేసాం కదా, ఇది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. అది ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే మనకి కరెక్ట్గా చపాతీ చేసుకునే దానిలాగా సెట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మెత్తగా కలుపుకొని పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచితే చాలు. ఇంక ఈ విధంగా తయారవుతుందండి. బాగా వాటర్ అంతా పీల్చుకొని ఇంకా కొంచెం కొంచెం తీసుకొని ఒక బటర్ పేపర్కి ఆయిల్ రాసుకొని ఈ రొట్టె కూడా ఈజీగా వస్తుందండి చేసుకోవటానికి. చాలా పలచగా, ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి. ఆయిల్ కూడా నేను పెనానికి ఒక సైడే రాసి అది వేసి మూత పెట్టేసాను అనమాట. ఇంకా ఆయిల్ వేయలేదు. ఇంకా ఒక్కసారి వేసిన దానికే బాగా గాలింది రొట్టె. చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి రొట్టెలు అయితే. ఇంకా మిగతా రొట్టెలు కూడా ఇదే విధంగా అన్నీ చేసి పెట్టుకోవడమేనండి. ఈ రాగి పిండిని కనుక ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటండి ఇట్లాంటివన్నీ అన్నీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా మంచిది. ఈ రాగులలో మనకు తెలిసిందే కదా, కాల్షియం, ఐరన్ బాగుంటుంది కాబట్టి దోశలు వేసుకోవచ్చు ఈ పిండితోటి. ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే చాలండి, రాగి జావకు అన్నిటికీ పనికొస్తుంది.
ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.